ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరెంత ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నారో, అయితే యేసయ్య మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, మీ భారము నా మీద మోపండి అని సెలవిస్తూ ఉన్నారండి. మన భారం మనమే మోసుకొని ముందుకు వెళ్ళలేక ఎంతో చింతతో వేదనతో నలిగిపోతూ ఉంటామండి. అయితే యేసయ్య చెప్తూ ఉన్నారు, నీ భారము నాకివ్వి, నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తాను. మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయమంటున్నారు. ఎందుకంటే ఆయన మీకోసం చింతపడుతూ ఉన్నారంట. చింతించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదండి. మనము అనారోగ్య పాలవుతూ ఉంటాం. కాబట్టి మన హృదయాన్ని యేసయ్య పాదముల దగ్గర కుమ్మరించుకోవాలి. మన బాధ కావచ్చు, లేకపోతే మన కుటుంబ సమస్యలు కావచ్చు, మన యేసయ్య పాదముల దగ్గర హన్నా కుమ్మరించినట్లు కుమ్మరిస్తే ఆ యొక్క భారమంతా యేసయ్య తీసుకుని మనకు విశ్రాంతి కలుగ చేస్తారండి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, మా బాధను వేదన చూస్తున్న తండ్రి, మా చింత యావత్తు మీకు అప్పగిస్తూ ఉన్నాం, మా భారమును మీకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. మా హృదయమును మీ దగ్గర కుమ్మరిస్తూ ఉన్నాం తండ్రి. మాకు విశ్రాంతి కలుగ చేయండి. మీలో ఆనందించి స్తుతించే కృపను మీరు మాకు దయచేయండి. ఈ చింత వేదన మా హృదయం నుంచి తీసివేసి మీ సంతోషమును, మీ నెమ్మదిని మాకు కలుగ చేయమని, అలాగే మా కుటుంబ పరిస్థితులు, బాధలు, సమస్యలు అన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.